రాజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అడుక్కుంటున్నాడు, రాజా రాజా భిక్షం వేస్తే సంతోషిస్తాను రాజా. రాజు అతన్ని చూసినప్పుడు, ఎందుకు అతని ముఖాన్ని చూసినప్పుడు రాజుకు అతని పట్ల నమ్మకం కుదిరింది. ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు? రాజా, కష్టపడి పని చేద్దామని ఆశ ఉన్నప్పటికీ పనిచ్చేవాడు ఎవడు నాకు లేడు. పనిస్తే చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను రాజా. అయితే నా దగ్గరికి రా, నీకు పనిస్తాను అని చెప్పి రోడ్డు పక్కన అడుక్కుంటున్న ఒక వ్యక్తిని రాజు తన రాజనగరిలో భవనంలో పని ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ భిక్షమెత్తుకుంటున్న వాడిని రాజు అంచెలంచెలుగా దీవించి అతని నమ్మకత్వాన్ని బట్టి అతన్ని ఏకంగా మంత్రిని చేసేశాడు. ఎప్పుడైతే ఆ భిక్షగాడు అడుక్కునేవాడు మంత్రిగా ఎన్నుకోబడ్డాడో, చుట్టూ ఉన్నవాళ్ళు ఈ మంత్రి ఎక్కడ దొరుకుతాడా, ఏ విషయంలో దొరుకుతాడా చూద్దామని చెప్పి తప్పు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా తప్పు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మంత్రి తన గదిలో రహస్యంగా తన గదిలోకి వెళ్ళి అటు ఇటు చూసుకుని ఎవ్వరూ చూడనప్పుడు నెమ్మదిగా వెళ్ళి తన బీరువా ఏదైతే లాక్ చేసి ఉంచుకున్నాడో ఆ బీరువాను నెమ్మదిగా తెరిచి పైనుంచి కింద దాకా ఉన్నవన్నీ జాగ్రత్తగా చూసుకుని అమ్మయ్య అని చెప్పి అనుకొని ఆ బీరువా లాక్ చేసి బయటకు వచ్చాడు. అర్థమైంది వీళ్ళకి. రాజుగారు ఎంతో నమ్మకంతో ఇతనికి రాజ్యంలో మంత్రిగా పదవినిస్తే రాజుగారి యొక్క ఖజానాన్ని దోచుకొని బంగారాన్ని, వెండిని, వైడూర్యాలను ఈ మనిషి లోపల దాచుకుని రాజును మోసం చేస్తున్నాడు. ఈ విషయం రాజు చెప్పాల్సిందే. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా అడుక్కునేవాడిని మీరు అడుక్కొనివ్వాల్సింది. అలాంటి అడుక్కునేవాడిని మీరు హెచ్చించి మంత్రిని చేస్తే వాడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మిమ్మల్ని దోచుకుంటున్నాడు. దోచుకున్న దాన్ని దాచుకుంటున్నాడు. మా కళ్ళతో మేము చూసాం. నిజమా? అతడు అలాంటి వాడు కాదే. అవును రాజా, మీరు అలా అనుకున్నారు, మేము అలా అనుకున్నాం, కానీ మా కళ్ళతో మేము చూసాం. ఏం చూశారు? ప్రతిరోజు ఉదయము, ప్రతిరోజు సాయంత్రము అతడు ఒక రహస్య గదిలోకి వెళ్ళి బీరువా తెరిచి అందులో ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని, వజ్రాలను చూసి తన్మయం చెందుతున్నాడు. మిమ్మల్ని దోచేసుకుంటున్నాడు. రాజా రండే, వచ్చి అతన్ని పట్టుకోండి. సరే వస్తున్నాను పద అని చెప్పి రాజు వచ్చాడు. మంత్రి ఇంటిలో ప్రవేశించాడు. మంత్రి, ఎంత దుర్మార్గుడు నువ్వు! అడుక్కునే నిన్ను నేను నమ్మి మంత్రిని చేస్తే నన్ను ఇంతగా ద్రోహం చేస్తావా? నాకు ఏం చేశాను రాజా? ఏం చేశానని చెప్పి అమాయకంగా అంటావేమిటి? రా, నీ రహస్య గదిలోకి వెళ్దాం. ఎందుకు రాజా ఆ గదిలోకి? ఎందుకు అంత భయపడుతున్నావు? భయపడటం కాదు రాజా, అది నా గది, అది నాకు సంబంధించిన గది. నాకే ఎదురు చెప్తావా? పద అక్కడికి వెళ్దాం. భటులు మంత్రిని పట్టుకొచ్చేశారు. ఆ బీరువా ముందు నిలబెట్టు, తలుపు తెరువు. మంత్రి అడ్డుగా నిలబడి అంటున్నాడు, రాజా మీరు నా ప్రాణం తీసినా సరే తలుపు మాత్రం తెరవను. నా రాజ్యాన్ని దోచుకొని, నాకున్న సమస్తాన్ని దాచుకొని మళ్ళీ తలుపు తెరవనని చెప్పి ధైర్యంగా చెప్తావా? పగలగొట్టండి. సైనికులు వచ్చారు, బీరువా పగలగొట్టేశారు. రాజు వచ్చి ఆ బీరువాలో ఉన్నటువంటి వాటన్నిటిని పైనుంచి కింద దాకా చూశాడు. రాజు ఆశ్చర్యానికి హద్దులు లేవు. వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ బీరువాలో ఉన్న వాటిని చూసి నోటి మీద వేలు వేసుకున్నారు, ఆశ్చర్యపోయారు. రాజు వచ్చి మంత్రిని అంటున్నాడు, మంత్రి ఏమిటిది? ఎందుకు వీటన్నిటిని కూడా లోపల పెట్టావు? ఎందుకు వీటిని దాచిపెట్టావు? అప్పుడు మంత్రి అంటున్నాడు, అయ్యా నేను అడుక్కునేవాడిని, చిప్ప పట్టుకుని అడుక్కునేవాడిని. అటువంటి నా మీద మీరు కనికరపడి, జాలిపడి నాకు ఒక పని చూపించి ఆ పనిలో నేను కష్టపడి నమ్మకంగా జీవిస్తే నన్ను హెచ్చించి ఎంతో నన్ను నమ్మి మంత్రిని చేశారు. ఈరోజు నాకంటూ ఏ లోటు లేదు. మంచి పదవినిచ్చారు, మంచి జీతాన్ని ఇచ్చారు, అన్నీ అనుభవిస్తున్నాను. కానీ ఎక్కడ నా గతాన్ని మర్చిపోతానేమో, ఎక్కడ నన్ను కనికరించి ఇంతగా నన్ను హెచ్చించిన మీకు ద్రోహం చేస్తానేమో, అలా ద్రోహం చేసి ద్రోహిగా మిగిలిపోతానేమో అనే భయంతోనే రాజా వీటిని నా బీరువాలో పెట్టుకున్నాను. ప్రతిరోజు ఉదయం వచ్చి వాటిని చూసుకుంటాను. ప్రతిరోజు సాయంత్రం పడుకోబోయే ముందు వాటిని చూసుకొని నేను విశ్రమిస్తాను. అదే ఎందుకని? నీకు ద్రోహం చేయకూడదని, నా స్థితిని నేను మర్చిపోకూడదని.
ఇంతకీ ఆ మంత్రి ఆ బీరువాలో దాచిపెట్టిన బంగారము, వెండి, వజ్రాలు ఏమిటో తెలుసా? అతడు అడుక్కున్నాడే ఆ చిప్ప, అడుక్కున్నప్పుడు తాను ధరించాడే ఆ గొంగలి, అడుక్కున్నప్పుడు తన దగ్గర తోడుగా ఉందే ఆ కర్ర, ఆ మూడింటిని ఆ బీరువాలో దాచుకున్నాడండి. ఎందుకో తెలుసా? నా స్థితిని నేను మర్చిపోకూడదు. ఉదయము సాయంత్రము వాటిని చూసి ఇది నా స్థితి, ఇది ఒకప్పుడు నా బ్రతుకు, ఇటువంటి నన్ను ఈ రాజు కనికరించి హెచ్చించాడు. మర్చిపోకండి సహోదరులు, మర్చిపోకండి సహోదరులు, ఏ కొయ్యలో నుండి మనం చెక్కబడ్డామో, ఏ గోతిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో, ఏ బండ నుంచి దేవుడు మనల్ని చెక్కాడో, మర్చిపోవడం అనేది ఎప్పటికీ క్షేమం కాదు. ఆనాడు సౌలు మర్చిపోయాడు. తను ఒకప్పుడు గాడిదలను వెతుక్కుంటున్న వాడని, గురి లేకుండా గమ్యం లేకుండా జీవించాడని, అటువంటి గురి గమ్యము లేనటువంటి సౌలును దేవుడు కనికరించి సమూయేలును పంపించి రాజుగా అభిషేకించి రాజ్యాన్ని ఇచ్చాడని సౌలు మర్చిపోయాడు. కాబట్టి సమూయేలు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. మర్చిపోవద్దు సహోదరి సహోదరులు. ఈ రోజు నువ్వు కలిగి ఉన్న సిరి సంపదలను బట్టి, ఈ రోజు నువ్వు కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, ఈ రోజు నువ్వు పొందుకున్నటువంటి స్థిరత్వాన్ని బట్టి ఒకప్పటి నీ స్థితిని మర్చిపోతే దేవుడు నిన్ను త్రోసేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, తన్ను తాను హెచ్చించుకుని వారిని దేవుడు ఏం చేస్తాడు? అణిచి పడేస్తాడు. హెచ్చించుకోవద్దు, గర్వించవద్దు, గర్వంగా మాట్లాడవద్దు. గర్వంగా నువ్వు మాట్లాడిన ఈరోజు స్థితిని బట్టి, నీ వస్త్రాలను బట్టి, నీ వెండిని బట్టి, నీ బంగారాన్ని బట్టి, నీ పొలమును బట్టి, నీకు వచ్చిన ప్రమోషన్ను బట్టి, నీకున్న ప్రాపర్టీస్ను బట్టి ఒకవేళ నువ్వు గర్వించావంటే ఊడి పడిపోతావు. ఈరోజు పశ్చాత్తాపడితే ఎంత బాగుంటుంది. ప్రభు యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తూ, ప్రభు నన్ను మన్నించాయా, ఉండకూడని వాటిని ఉండనిచ్చాను, చేయకూడని వాటిని చేస్తూ వచ్చాను, చూడకూడని వాటిని చూస్తూ వచ్చాను, వీటన్నిటి ఫలితము నా మీదకి రాబోతుంది, క్షమించు నాయన. ప్రార్థన చేద్దామా? అవును అన్నవారు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను నేను సరిచేసుకుంటున్నాను, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయని అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మేము సమాధానంగా జీవించాలి అని చెప్పి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాం. నీకు మాకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తొలగించడం ద్వారా తండ్రితో మాకు సమాధానం, చేసిన పాపములను మీరు క్షమించడం ద్వారా నీతో సమాధానం, క్షమాపణ కోరడం ద్వారా మా తోటి వారితో సమాధానం కలిగి జీవించాలి ఆశిస్తున్నాం. అయ్యో, ఈరోజు చాలామంది జీవితాల్లో సమాధానం లేదు. సంఘంలో ఉన్న సభ్యులకు సమాధానం లేదు, సంఘంలో సేవలో పాల్పంచుకుంటున్న వారికి సమాధానం లేదు. వారిని దర్శించి హృదయాన్ని మార్చి సమాధానపరచండి. కోపాన్ని, ఆవేశాన్ని, గర్వాన్ని, అహాన్ని సమాధి చేసి సమాధానకరమైన జీవితం ప్రతి ఒక్కరూ జీవించులాగా సహాయం చేయండి. కృతజ్ఞతా భావము కలిగి ఉన్న వాటిని బట్టి నిత్యము నీకు నాయన కృతజ్ఞులమై గర్విష్ఠులుగా జీవించకుండా సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.